హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అపాక్సీ డబ్బాలో ఏమేమి వస్తాయి, అపాక్సీ కలుపుకోవడానికి ఏమేమి కావాలో చూద్దాం రండి. నాకు అపాక్సీ డబ్బాతో పాటు 1 kg డబ్బా ఇది 750 గ్రాముల కెమికల్ వస్తుంది, 250 గ్రాముల లిక్విడ్ వస్తుంది. డబ్బా అపాక్సీ కలుపుకోవడానికి ఒక డబ్బా రేక్ పట్టి మళ్ళీ స్పాంజ్ చాలు. ఏంటంటే డబ్బాలో కూడా ఏమేమి వస్తాయో చూద్దాం రండి. బకెట్ ఓపెన్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి అంత ఈజీగా ఉండదు బకెట్ ఓపెన్ చేయడం. ఎందుకంటే చూడండి ఎంత ఇబ్బంది అవుతుందో. ఇందులో ఏమేమి వస్తాయో చూద్దాం రండి. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లిక్విడ్ 250 గ్రాములు వస్తుంది. 100 గ్రాముల లిక్విడ్ వైటు, 50 గ్రాముల లిక్విడ్ ఎల్లో, 2 రకాలు వస్తాయి. అపాక్సీ కలిపేటోళ్ళు ఖచ్చితంగా ఈ రెండింటిని యూజ్ చేయాలి, ఓకేనా. యూజ్ చేయకుండా ఒక్కదాన్నే కలిపి ఒక్కసారి కలపాలన్నది కాదు, రెండింటిని ఖచ్చితంగా వేయాలి. చూడండి, ఇంకోటి స్పాంజ్ రఫ్. అపాక్సీ పెట్టిన తర్వాత మనం దీని ద్వారా తుడిస్తేనే టైలింగ్ అవుతుంది. 2 బ్లౌజెస్ వస్తాయి, ఖచ్చితంగా చేతులకు యూజ్ చేయాలి. యూజ్ చేయకుండా అపాక్సీ ఎక్కడ తిక్కినా ఎక్కడ అంటినా చాలా ప్రాబ్లం అది పోవడానికి. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా మాస్క్ వాడండి. మాస్క్ వాడడం వల్ల మనకు ఆ స్మెల్ అనేది ఘోరంగా వస్తుంది, లేని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మాస్క్ వాడాలి, ఓకేనా. కొంచెం నేను చిన్నది కాబట్టి నేను మాస్క్ వాడలేదు, పెట్టిన తుడిచిన మాస్క్ ఖచ్చితంగా వాడాలి, ఓకేనా. ప్రతి ఒక్కరు ఏంటంటే అపాక్సీ వల్ల ప్రయోజనాలు ఏంటంటారు, నేను ఫుల్గా చెప్తా చూడండి. ఇప్పుడు 2 మనం ఇలా పోసుకున్నాం కదా, పోసుకున్న తర్వాత 2 కాసేపు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేయకుండా పౌడర్ పోసి కలపనే వద్దు. ఖచ్చితంగా ఒక 1 to 3 minutes వరకైనా దాన్ని మిక్స్ చేయాలి, ఎందుకంటే పైన కిందాక మంచిగా మిక్స్ చేస్తేనే మంచిగా కలుస్తుంది. కలిసిన తర్వాతనే మనం పౌడర్ పోయాలి, పౌడర్ పోసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే మిక్స్ చేయకుండా పోస్తే అది ప్రయోజనం ఉండదు. ఒకటి మళ్ళీ పైన ఒకటి ఉంటుంది, కింద ఒకటి ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా 1-2 సార్లు మిక్స్ చేసుకోవాలి. ఇట్లా పౌడర్ పోసిన తర్వాత గట్టిగా అయ్యేదాకా మళ్ళీ లూజ్ కూడా కలుపుకోవద్దు. లూజ్ కలిపితే ఎందుకంటే అపాక్సీ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అంటాను, మంచిదే కదా. అంటే లోపలికి వెళ్తుంది కానీ అది నీళ్ళు ఉన్నట్టు ఉంటుంది, తొందర ఆరదు. మళ్ళీ యూజ్ చేస్తే ఇబ్బంది అవుతుంది. చాలా గట్టిగా ఉంటేనే మంచిది. అపాక్సీ లోపలికి పోయి గట్టిగా ఉంటుంది, ఓకేనా. దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే టైల్స్ నుండి లీకేజ్ అయినా, గ్రానైట్ నుండి లీకేజ్ అయినా, మార్బుల్ నుండి లీకేజ్ అయినా, మెట్ల ద్వారా లీకేజ్ అయినా, ఎక్కడ ఏ నుండి లీకేజ్ అయినా అక్కడ మనం కట్ చేసుకొని హ్యాండ్ మిషన్ తోటైనా, మార్బుల్ మిషన్ తోటైనా కట్ చేసి ఆ లైన్ వరకు కట్ చేసి అక్కడ అపాక్సీ పెట్టుకుంటే లీకేజ్ కాదు, 100% కాదు. నేను ఎందుకంటే చాలా దిక్కులో పెట్టాను కాబట్టి, ఓకేనా. ప్యూర్ యాసిడ్ పోసినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్.